ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నీవే ఆత్మవి, నీవే ఆత్మవి అని మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదే మాట చెబుతూ వస్తూ ఉన్నారు రమణ మహర్షులు వారు. ఏదీ కొత్తగా రాదు. ఇప్పుడు కూడా నీవు అహంస్మరణవేను, ఉన్నానన్న ఎరుకవేను. అది లేకుండా క్షణకాలం కూడా నీవు ఉండలేవు. నీ దేహాత్మ బుద్ధి లేకపోయినా అది ఉంటుంది. తత్వవశి వాక్యం కూడా అదే చెబుతూ ఉంది. ఉన్నది అహం స్ఫురణ అని, లేనిది జీవ భావన అని. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేనంటే ఈ దేహము, దేహ ధర్మాలు నా ధర్మాలు. దేహం లేకపోతే నేను లేను అనే భావన కలిగి ఉన్నావు కదా. అట్లా ఆ విధంగా నాది దేహము అనేవాడు ఉన్నాడేమో చూడు. అదే నేనెవరన్నా విచారం. ఆ విచారం చేయటం వల్ల లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్టు ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుందని మహర్షులు వారు సూచించారు. సరే, వారిని ఒకరు దర్శించటానికి వచ్చినప్పుడు అసలు ఈ అహంస్ఫురణ అంటే ఏమిటి నాకు తెలియదే, అటువంటిది ఒకటి ఉన్నదా, ఉంటే అది ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్నని వారి ఎదుట ఉంచారు. నిజమే, అది నీవు తెలుసుకోవటం కాదు. ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు, సృష్టి లేకుండా పోతుంది. నిజానికి నువ్వు నిద్రపోతున్నావు. నిద్రలో ఉన్నది నీ సహజత్వమే అయినప్పటికీ నీకక్కడ తెలియదు. కారణం, ఈ అహంకారము నీవనుకునే రీతిలో నిద్రలో ఉండదు. వాసనలతో తాత్కాలికంగా లయమై ఉంటుంది. నిద్ర అజ్ఞానం కాదు నాయన, పూర్తిగా జ్ఞానమే అది. జాగ్రత్త అవస్థ నీకు అన్నీ తెలుసును అని నీవు అనుకుంటున్నావు కదా. ఇది పూర్తిగా అజ్ఞానజనితము. నీకు నీ స్వరూపం తెలియదు. సరే, నిద్రలో తెలియదు, బాగానే ఉంది. నీవు జాగ్రత్త అవస్థకు వచ్చావు. దేహమే నేను అని అంటున్నావు, నాదంటున్నావుగా. ఈ మెడకువలో అది దేహంతో, జగంతో, జగత్తుతో, ఇతరులతో, అది అనాత్మతో కలిసి గోచరిస్తుంది. నిజంగా కలుస్తుందా లేదా అనే విషయాన్ని కాస్త పక్కకు పెడితే, మరి ఇక్కడ నీవు స్థూల దేహానికి, స్థూల జగత్తుని, సంసారాన్ని, ఇతరులని చూస్తున్నావా లేదా? ఎప్పుడైతే ఈ విధంగా అనాత్మతో కలిసిందో ఆ నేను అహం వృత్తి అంటే అహంకారము.
దేహాత్మ బుద్ధి కలిగి నేనంటే దేహమని, నాది అని అనేటటువంటి భావన కలిగింది అహం. అదే అహం వృత్తి. ఎప్పుడైతే ఆ విధంగా లేకుండా ఆత్మను మాత్రమే సూచించేదైతే అది అహం స్ఫురణ. చూడండి ఎంత తేలికగా మహర్షుల వారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? నాది నేను అని అనాత్మతో కలిసినప్పుడేమో అహంకారము, చిత్తవృత్తులు, అహం వృత్తులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఎప్పుడైతే తాను తానుగా నేను నేనుగా నిలిచి ఉన్నటువంటి స్ఫురణమయ స్థితిని అహం స్ఫురణ అని అంటారు. కాసేపు జ్ఞానులు అజ్ఞానులు అందాం. దేహాత్మబుద్ధిలో ఉన్న వారిని అజ్ఞాని అని, దేహము కూడా ఆత్మేనని ఆత్మజ్ఞులైన వారిని, మూలం ఎరిగిన వారిని జ్ఞానులు అందాం. అట్టి జ్ఞానులకి అహం స్ఫురణ సహజంగానే ఉంటుంది. అది ఇక్కడ ఎట్లా ఉంటుందంటే జ్ఞానులు జ్ఞానం అని అంటారు. జ్ఞానము అంటే ఎరుక. భక్తులు అదే సమయంలో భక్తి అని వర్ణిస్తారు. అది నిజానికి సర్వకాల సర్వావస్థల యందు అది ఉంటుంది. నీ మనస్సు అన్య చింతనలో ఉంటుంది కాబట్టి నీకు తెలియటం లేదు. నిద్రలో కూడా ఈ నిత్య స్థితి ఉన్నప్పటికీ అక్కడ నీకు సులభంగా గోచరించదు సుమ. అసలు నిద్రావస్థలో, సుషుప్తావస్థలో అది వ్యక్తం కాదు. మొట్టమొదట ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. అహంకారము తల ఎత్తాలి, వృత్తిరాహిత్యం కావాలి. అంటే ఈ జాగ్రత్తావస్థలో మాత్రమే నీవు దానిని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు ఈ మూటికి కూడా ఆధారమైంది అహంస్ఫురణ మాత్రమే. అదే సత్యస్థితి, అదే నిత్యస్థితి, అదే అనంతమైనటువంటి ఏకైక జ్ఞానమయ తురీయ స్థితి. అదే నీ ఉనికి సుమ. జాగ్రత్తావస్థలోని అన్ని ప్రయత్నాలు చేసి ఆత్మను ఇక్కడే నీవు కనుక్కోవలసిన అవసరం ఉన్నది. మూడవస్థల్లో కూడా అది ఉన్నప్పటికీ నీకు స్వప్నములో కానీ నిద్రలో కానీ అది తెలియదు. అది నీకు ఈ జాగ్రత్తావస్థలోనే వృత్తిరాహిత్యమైన మనస్సు అనుగ్రహము చేత ఉన్నానన్న ఎరుక దానంతట అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సంగతి నీకు జాగ్రత్తావస్థలోనే తెలుస్తుంది. నిజానికి దాన్ని అప్పుడప్పుడు చెప్పుకోవటానికి బ్రహ్మాకార వృత్తి అని, అఖండాకార వృత్తి అని, అంతకు మించి వేరే పదం లేదు. ఒక నది ఉందనుకుందాం.
సముద్రంలో కలిసింది. గోదావరి వెళ్ళి సముద్రంలో కలిశాక గోదావరి ఏమైందంటే ఏమంటావు? సముద్రంలో కలిసిందంట. అంటే సముద్రాకార గోదావరి అంటే ఎలా ఉంటుందో బ్రహ్మాకార వృత్తి అన్న ఇక్కడ అఖండాకార వృత్తి అన్న అంతకంటే వేరు పదం లేదు చెప్పటానికి. అది చిత్తవృత్తుల్లాంటి వృత్తి కాదు శుభ. జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుక కలిగి తన స్వరూపాన్ని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యం ఒక ఆత్మకే ఉంది. గతంలో చెప్పినట్టు సముద్రాకార గోదావరి అంటే ఏ విధంగా ఉంటుందో బ్రహ్మాకార వృత్తి అన్న అది అలాగే ఉంటుంది. ఒక రకంగా ఇది అర్థం లేని పోలిక. వృత్తి అనేది క్షణకాలం ఉండిపోయేది. అక్కడ చైతన్యము చాలా పరిమితంగా ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నా నీకు తెలియదు. కనుక ఈ తలపులు, ఈ ఆలోచనలు, ఈ ఇంద్రియ వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆ శుద్ధ చైతన్యం మీద తేలియాడుతున్నవే తప్ప మరొకటి కాదు. చిత్తవృత్తులను మనం చెప్పుకుంటాము. ఆలోచించటము, వినటము, తినటము, కర్మలు ఆచరించటము ఇవన్నీ కూడా మానసిక చేష్టలు. నీలో సంకల్పము తల ఎత్తుతుంది అంటే అది మానసిక చేష్ట మాత్రమే. నిజానికి మనస్సు లేకపోయినా నేను ఉన్నాను అన్న ఎరుక ఏదైతే ఉన్నదో అది నీ సహజత్వమని నీవే గుర్తించాలి. మరి జ్ఞానికి ఇది సహజ స్థితి. అది అంతులేని ఆగని ఒక వాక్ ప్రవాహము. వాక్ ప్రవాహము అంటే నేను ఉన్నాను ఉన్నాను అని అది చెబుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంది? అన్నీ తెలుసుకుంటున్నావుగా ఇంద్రియాల ద్వారా. ఇదంతా పరోక్ష జ్ఞానము, ఆభాసకాంతి. పరోక్షం అంటే ఇండైరెక్ట్ పర్సెప్షన్స్. మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా, బుద్ధి ద్వారా నీవు గ్రహిస్తున్నావు. ఒక కళలో చూచినట్టు చూస్తున్నావు. ఎప్పుడైతే నీ మనస్సు అంతర్ముఖమైనప్పుడు, చిత్తవృత్తులు లేనప్పుడు ఈ నేను తనకు తానుగా తన ఉనికిని తెలుసుకుంటుంది. ఎందుకు చెబుతున్నాను ఇట్లా? రెండు నేనులు లేవు. దేహాత్మబుద్ధి కలిగిన నేను, అహంస్మరణ కలిగిన ఆత్మ నేనంటూ ఉండదు. నిజానికి అహం వృత్తి విభక్తము, అహం స్మరణ అవిభక్తము, అవిరళము. తలపులు తల ఎత్తని స్థితిలో ఆ ఆత్మజ్యోతి
ఆత్మకాంతి ఉజ్వలంగా అనంతంగా పరిధులు లేక అవధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, ద్వైతమెక్కడ, జీవుడు జగత్తు ఈశ్వర భావనలెక్కడ? అదే అంటారు మహర్షులు గారు, భావశూన్య సద్భావ సుస్థితి. ఆలోచన తల ఎత్తనప్పుడు నీవు నీవుగానే నిలిచి ఉంటావు. ఏదీ కొత్తగా రాదు. మంచిది. మౌనమే శరణ్యం.